కాకినాడ గుడారిగుంటలోని తన నివాసం వద్ద రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అలియాస్ నానాజీ ప్రాయశ్చిత దీక్ష ప్రారంభించారు. ఆవేశంలో జరిగిన ఘటన తనను ఎంతగానో కాల్చివేసిందని, వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పానని ఆయన గుర్తు చేశారు. తన పొరపాటును సరిదిద్దుకునేందుకు ప్రాయశ్చిత దీక్ష చేస్తున్నట్లు ఆయన తెలిపారు. డాక్టర్ ఉమామహేశ్వరరావు ఇంటికి వెళ్లి మరోసారి క్షమాపణ చెప్పి వచ్చి దీక్షలో కూర్చున్నట్లు ఎమ్మెల్యే పంతం తెలిపారు. ఆ సర్దుబాటు కోసం నేను వెళ్తే అనుకోకుండా నేను చిన్న పొరపాటు చేయాల్సి ఆయన ఎవరో నన్ను ఏదో అన్నారని చెప్పి ఎవరో చెప్తే తెలియజేస్తే ఆ డాక్టర్ గారు ఆ చేయడంలో చూసుకోలేదు కానీ తర్వాత డాక్టర్ గారు నాకు చాలా నిత్యం ఉన్నాడు, పరిచయం ఉన్నాడు. మా ఆశీర్లు అనేక సార్లు ఆయనతో నేను పొలం కింద వృత్తికో నేను చేసి ఉద్దేశంలో నేను చేయలేదు. అది మరుక్షణం నేను తెలుసుకున్న పొరపాటును మరుక్షణం ఒక గంటన్నర పూర్తవకుండానే నేను నా పొరపాటును నేను తెలుసుకుని వెంటనే నేను వెళ్ళి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ప్రిన్సిపాల్ గారు అందరి సమక్షంలో కూడా ఆయనతో మన డాక్టర్ గారితో, హెచ్ఓడి గారితో కూడా కూర్చొని మాట్లాడి క్షమాపణ చెప్పడం బహిరంగంగా కూడా స్టూడెంట్స్ అందరి ముందు కూడా బహిరంగ క్షమాపణ చెప్పడం జరిగింది. నిన్న కూడా మా గవర్నమెంట్ ఉత్సవాల్లో భాగంగా ఆ 100 రోజుల పూర్తయిన ఉత్సవాల్లో భాగంలో కూడా నేను చెప్పాను, పొరపాటు జరిగిందనే చెప్తా ఉన్నాను. దాన్ని కేసు కట్టారు. అది ఎదరికి వెళ్ళిన తర్వాత కేసు నేను ఎంతవరకు 600 వచ్చానో ఇన్ని చట్టాలు ఇన్ని చూసుకుంటే అయితే నేను చెప్పేది ఏంటంటే, నేను ఏ వర్గానికి కానీ ఏ వృత్తికి కానీ మరి ఒక్కసారి ఉద్దేశించి చేసింది కాదు.